వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సంక్రాంతికి వస్తున్న మూవీ వెంకటేష్ గారు నటించిన ఈ మూవీ మరి ఎలా ఉంది, అసలు మరి ఆ బీజిఎమ్స్ కానివ్వండి, ఆ స్టోరీ కానివ్వండి, మళ్ళీ వెంకటేష్ గారు అంటే కామెడీ టైమింగ్, మరి ఈ కామెడీ టైమింగ్ ఎలా ఉంది, సో దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు అయితే సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. మూవీ అయితే మీరు చూడడం జరిగింది. అసలు మరి మూవీ ఎలా ఉంది? ఆల్రెడీ దీనికన్నా ముందు 2 మూవీస్ వచ్చాయి, ఇప్పుడు కామన్ అయిపోయింది. రెండు కంపేర్ చేసుకోవడము ఇలా. సో మరి ప్రజెంట్ సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా ఉంది? బేసిక్గా ఈ సంక్రాంతికి ప్రతి సంక్రాంతికి బోల్డ్ అనే సినిమాలు వస్తాయి. ఈ సంక్రాంతికి ఎందుకో 2 సినిమాలు వచ్చాయి. డాకు మహారాజు, ఇంకోటి మనం సంక్రాంతికి వస్తున్నాం. డాకు మహారాజు ఆల్రెడీ హిట్, దాని గురించి మాట్లాడేసుకున్నాం. ఇంకా మిగతా ఏమీ లేవు. నెక్స్ట్ ఇంకా వెంకటేష్ గారి సినిమా రావాలి, మొత్తానికి అయితే వచ్చేసింది. యాక్చువల్గా పుష్ప కూడా రిలీజ్ అనుకున్నారు, బట్ ఏవో కొన్ని కారణాల వల్ల 17th పెట్టుకున్నారు. అండ్ అనిల్ రావిపూడి గారి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే, ఇప్పుడు మనం ఇట్లా రివ్యూ చెప్పేటప్పుడు కూడా చాలా సినిమాల గురించి ఏం చెప్తామంటే, కథ చెప్పి చెప్పకుండా వదిలేసి, అంటే స్పాయిలర్ అలర్ట్ అని వదిలేస్తాం. అప్పుడు నేను ఆగుతాలే, నాకు కామెంట్లు వస్తూ ఉంటాయి, ఎరా ఎందుకు చెప్తున్నావు కదంతా అని, తర్వాత సంగతి. కానీ యాక్చువల్గా చెప్పాలి, అనిల్ రావిపూడి గారి సినిమాలో నువ్వు కథంతా చెప్పినా సరే, ఎవరికైనా సరే రిలీజ్ డేనే అయినా సరే వాడు వెళ్ళి 4 సార్లు చూసి వస్తాడు. అలా ఉంటాయి. అంటే పెద్దగా ఏమీ ఉండదు, ఓ మ్యాజిక్ అంతే. బట్ అతను ఒక పాయింట్ పట్టుకున్నాడు అంటే ఇంకా దాని చుట్టూ అల్లుకునేంత అసలు దాని ఇంకో పేరు లేదు నాకు చెప్పడానికి, నా భూతో నా భవిష్యత్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజా ది గ్రేట్ ఉంది, సుప్రీం ఉంది, ఏవైనా ఆయన తీసిన సినిమాలు F2 ఆర్ F3 వాట్ ఎవర్, ప్రత్యేకించి ఒక బేస్ అనేది ఉండదు స్టోరీకి. మీకు అర్థమైందా? కానీ ఆ ట్రీట్మెంట్ విధానం ఏంటంటే, ఆయనకు ఒక పాయింట్ దొరికితే చాలు, దాని చుట్టూ దాన్ని తీసుకెళ్లే విధానం ఏదైతే ఉంటుందో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ మీకు గమనిస్తే అనిల్ రావిపూడి సినిమాల్లో ప్రతి దాంట్లో ఒక మంచి మెసేజ్ అనేది ఉంటుంది. ఈవెన్ సుప్రీంలో కూడా సడన్గా వికలాంగుల ఫైట్ వస్తే మనకి ఒక టైప్ ఆఫ్ ఫీల్ వస్తుంది. నెక్స్ట్ అట్లా కొన్ని అంశాల్లో అలా ఉంటాయి. అండ్ ఇంకా చెప్పాలి అంటే సాఫ్ట్, నీట్ అండ్ క్యూట్ కామెడీ అబ్బా. దాన్ని ఎన్ని రకాలుగానే ఎంజాయ్ చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పటికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ కావాలంటే రాజా ది గ్రేట్ సినిమాకి సంబంధించి ఓన్లీ కామెడీ సీన్స్ అని యూట్యూబ్లో 40 నిమిషాలకి ఏదో పెడతారు సినిమాలో ఉన్నదంతా. అది చూసినా 10 సార్లు చూడాలనిపిస్తూ ఉంటుంది. సరదాగా అలా కార్లో ఎటన్నా వెళ్తూ అలా ఉంటాయి. ఎందుకు ఇంత చెప్తున్నావు, ఇంతకు ఈ సినిమా ఎలా ఉందో అని అడగాలనుకుంటున్నావు కదా. ఆ విషయానికి వస్తే దీంట్లో స్టోరీ కూడా ఉంది. అండ్ అయ్యో దీని ముందు ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నా. అనిల్ రావిపూడి సినిమాల్లో ఊరికే ఏ క్యారెక్టర్ని ఆయన తీసుకోడు. చిన్న క్యారెక్టర్ అయినా సరే ఆయన తీసుకున్నాడంటే దానికి ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ ఉంటుంది. నువ్వు క్యారెక్టర్లను చాలామంది పరిచయం చేసి గాలికి వదిలేస్తారు, క్లైమాక్స్ ఏదో రకంగా రన్ చేస్తారు. కానీ ప్రతి క్యారెక్టర్ నువ్వు తెర మీదకి తీసుకొచ్చావంటే వాడికి పర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చే దింపేస్తావు. ఇది ఆయనలో ఉండేది. ఇది బాగా గమనించుకోండి. అంటే ఇవన్నీ ప్లస్లే. ఇప్పుడు ఈ కథలోకి వెళ్తే వైడి రాజు, యమధర్మరాజు అని ఒకటి, యాదగిరి రాజు అని ఇంకోటి, ఏ పేర్లన్నా ఆ పేర్లు. ఆయన మంచి చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్, చూసినోడన్నా ఎన్కౌంటర్ చేసుకుంటూ వెళ్ళిపోయేంత అగ్రెసివ్, బ్రూటల్ ఆయన చెప్తాడు. తనకేంటంటే ఈ వ్యవహారం బట్టి సస్పెన్షన్కి గురవుతాడు. అంటే హ్యూమన్ రైట్స్ అనేవి ఒకటి ఉంటాయి కదా, వాళ్ళకంటూ ఇష్టం ఉన్నట్టు పోలీసులు లాఠీ చార్జీలు ఎన్కౌంటర్లు చేయడానికి లేదు. సో అలా సస్పెన్షన్కి గురవుతాడు. ఎలా సస్పెండ్ అయ్యాడు కదా అని చెప్పేసి ఇంటికి వెళ్ళి అదే ఆనందంతో పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు, హ్యాపీ లైఫ్. ఎప్పుడైతే ఈయన పోలీస్ ఆఫీసర్గా ఉన్నాడో ఆ టైంలో ఒక అమ్మాయితో, అందరి లైఫ్లోనూ ఉంటాయిలేండి ఏదో ఒకటి లవ్ స్టోరీ, ఈయన కూడా లవ్ స్టోరీ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ అమ్మాయి ఆయన దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ఒక చిన్న ఆపరేషన్ ప్రకారంగా ఈయనను మళ్ళీ తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ప్రేయస్ వచ్చినప్పుడు ఇల్లాలు ఊరుకోరు కదా, అట్లా మొగుడిని పంపరు కదా, నేను కూడా మీతో పాటు వస్తాను అంటది. ఎలా కుదిరింది ఈ జర్నీ అనేది. అసలు ఆపరేషన్ ఏంటి అంటే, ఒక ఫేమస్ బిజినెస్ మ్యాన్, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక ఆయన్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు, ఆయన్ని తిరిగి తేవాలి. ఆ కిడ్నాప్ వార్త బయటికి రాకూడదు, రాష్ట్రం పరువు పోద్ది. సో ఇట్లా చాలా చిక్కుముళ్ళన్నీ విప్పుకుంటూ వెళ్ళాలి. నువ్వు ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసావంటే నీట్ పర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. మొత్తం కథ అంతా కామెడీగా సాగాలి. ఇది. సో మనకి వెంకటేష్ గారి మూవీ అంటేనే కామెడీ, అంటే మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం కాబట్టి అందరు ఫ్యామిలీతో మంచి ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఈ మూవీ మీదనే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.
సో మీకు ఎలా అనిపించింది కామెడీ పరంగా? వెంకటేష్ గారి సినిమా అంటే కామెడీ అనే విషయం పక్కన పెడితే వెంకటేష్ గారి సినిమా అంటే ఫ్యామిలీ అండ్ ఎమోషన్స్. అన్ని ఎమోషన్స్ ఉంటాయి 360 degreesలో. సో ఇప్పుడు ఇక్కడికి వస్తే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్స్ ఎలా పర్ఫామ్ చేసింది. వెంకటేష్ గారు ఆయనకి ఇచ్చిన రోల్లో అలా ఒదిగిపోయాడు. అమ్మాయి ఇద్దరూ బాగా చేశారు, ఒకరు ఇద్దరు అని ఏం చెప్పలేం. అండ్ నెక్స్ట్ ఆ పిల్లోడు మాస్టర్ భరత్ ఉన్నాడు అప్పట్లో మనకి, అలా ఇప్పుడు కొత్తగా వచ్చాడు, వీడికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మిగతా క్యారెక్టర్స్ అన్నిటికీ బాగున్నాయి. ఇప్పుడు సాయి కుమార్ గారు సపరేట్ ఒక టీం ఉంది కదా, ఆ టీం కూడా పర్ఫామ్ చేసిన విధానం, ఇటు విలన్ గ్యాంగ్ పర్ఫామ్ చేసిన విధానం, అండ్ ఇటు సీఎం టీం పర్ఫామ్ చేసిన విధానం, అందరూ 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 బాగా చేశారు. ఆ మాస్టర్ కూడా కొంచెంసేపు ఏదో ఎమోషనల్గా నిజంగా చాలా బాగా చేశాడు. అందరూ బాగా చేశారు. హీరోయిన్స్ ఇద్దరి మధ్య ఆ ఫైటింగ్స్ అని మనం ట్రైలర్లో నుంచే చూస్తాము. సో ఎలా అనిపించింది ఆ ఫైటింగ్ సీన్స్, వాళ్ళ ఇద్దరి మధ్యలో కన్సర్వేషన్ ఎలా అనిపించింది? నిజంగా సీరియస్లీ దానికి లాస్ట్లో శ్రీనివాస్ రెడ్డి గారు, మళ్ళీ నేను స్పాయిలర్ అంటిస్తున్నా, అదేంటో ఇవన్నీ తెర మీద చూడండి బాబు, అన్ని బాగానే కుదిరాయి. నేను మళ్ళీ అంటే నువ్వు ఏదన్నా అడిగితే నేను కథ చెప్పేస్తున్నాను, వీళ్ళు కామెంట్లలో తిడుతున్నారు. ఇకపోతే టెక్నికల్ టీం పనితీరు గురించి మాట్లాడుకుందాం. అసలు బీజిఎం బీమ్స్ ఇచ్చిన బీజిఎం కానివ్వు, సాంగ్స్ కానివ్వు, ఆ పిక్చరైజేషన్ కానివ్వు, దిల్ రాజు గారి నిర్మాణ విలువలు కానివ్వు, అనిల్ రావిపూడి తీసిన విధానం కానివ్వు, అన్నీ కూడా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ సంక్రాంతికి వస్తున్నాం అని అన్నారు కదా, ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా నిజంగా సంక్రాంతికి వచ్చి పెద్ద హిట్ అయింది. ఒకటి మాత్రం మీకు చెప్తా విను, మంచి క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశాడు. యాక్చువల్గా వీళ్ళు ఎన్ని పాటలన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి, ఒక మిషన్ వచ్చింది, ఇతను పోలీస్ ఆఫీసరే, ఒక కిడ్నాప్ కేసు వచ్చింది, దాన్ని వీళ్ళంతా కలిసి ఎలా ఛేదించారు అనేది సినిమా. నెక్స్ట్ కూడా ఇంకో కేసు కూడా రావచ్చు, మళ్ళీ ప్రేయసి, మళ్ళీ ఇల్లాలు, మళ్ళీ ఆ ఫ్యామిలీ, దాన్ని వీళ్ళు ఎలా సాల్వ్ చేశారు అని కూడా ఇంకోటి తీయవచ్చు. అమృతంలాగా, ఇప్పుడు అమృతంలో అన్ని క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, ప్రతి ఎపిసోడ్లోనూ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది వాళ్ళకి, అలా దాన్ని ఛేదించుకుంటూ వెళ్తూ ఉంటారు లాస్ట్కి. ఆ రకంగా పుష్పలాగా దీన్ని ఎన్ని పాటలన్నా తీయవచ్చు, బంగారంలా తీయవచ్చు. అన్ని క్యారెక్టర్స్ కూడా జనాలకి గుర్తుండిపోయాయి, రీచ్ అయిపోయాయి. ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5/5. అసలు దీంట్లో ఎక్కడా కూడా మైనస్ లేదు. కుర్చీలో కూర్చున్న ప్రతి ఒక్కడు హాయిగా, ఇటు వాళ్ళ అమ్మ, ఇటు వాళ్ళ పెద్దమ్మో, లేకపోతే నాన్నో మామో, అందరితో వెళ్ళి చూసి హాయిగా నవ్వుకొని వస్తాడు. అంతమించి ఏం కావాలి చెప్పు? నీకు ప్రతిదానికి ఒక రీజన్ అనేది ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు వచ్చి కూర్చున్నావు, నేను ఎంటర్టైన్ చేసిన సినిమా చాలు. తెర మీద గందరగోళం లేదు, అర్థం కాకపోవడం అంటూ ఏమీ లేదు. ప్రతి నిమిషానికి ఏదో ఒక రూపంలో నవ్వుకుంటా సరదాగా ఇంటర్వెల్, అలాగే సరదాగా క్లైమాక్స్. ఇంకేం కావాలి? పండగ అంటే అంతే కదా. అది అండ్ ఇప్పుడు ఒక మూవీతో కంపేర్ చేసుకోవడం కామన్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ సంక్రాంతికి 3 మూవీస్ వచ్చాయి. ఈ 3 మూవీస్లో ది బెస్ట్ అంటే మీరు ఏం చెప్తారు? సంక్రాంతి 3 సినిమాల్లో పుష్ప పోస్ట్పోన్ అయింది, ఇంకా మిగిలింది సంక్రాంతికి 2. ఒకటి డాకు మహారాజు, ఇంకొకటి మన వెంకటేష్ గారి సినిమా. రెండింటికి 2 సూపర్ హిట్. నెక్స్ట్ పుష్ప అడిషనల్ మినిట్స్ యాడ్ చేసి రేపు 17th ఎలా ఉంటుందో చూడాలి. 3 సినిమాలు హిట్ అనే చెప్పుకుందాం, ఇంకేముంది. థ్యాంక్ యూ అండి.